హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనూస్ వరల్డ్. ఈరోజు మేము చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మక్కా మస్జిద్లో మన ఇఫ్తార్ అనేది ఫినిష్ చేసేసి కొంచెం స్ట్రీట్ ఫుడ్ అవి తిని ఇంకా అక్కడే కొంచెం షాపింగ్ అది చేసుకొని వద్దామని పిల్లలు మేము అందరం వెళ్తున్నాము. బాయ్ బాయ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాను. బాయ్ బాయ్. మేమైతే మక్కా మదీనా దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి కరెక్ట్ ఇఫ్తార్ టైం అయితే అయ్యింది. ఇంకా మేము అక్కడికి వచ్చేసరికి సైరన్ అయితే వచ్చేసింది. ఇఫ్తార్ ఫినిష్ చేసేసాము. ఇలా సైరన్ వచ్చిన తర్వాత మేము ఇఫ్తార్ అయితే ఫినిష్ చేయడానికి ఒక చిన్న ప్లేస్ అక్కడ వెతుక్కొని కూర్చొని మా బాబు, నేను, మా హస్బెండ్ ఇఫ్తార్ అయితే ఫినిష్ చేసేసాము. వాళ్ళు అక్కడ మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రూట్స్ అవి ఇచ్చారు. ఇంకా మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే ఉందో స్నాక్స్ అవి మా పెద్దబాబు దగ్గర ఉండిపోయాయి. మేము తొందరగా ఇఫ్తార్ టైంకి అక్కడికి చేరుకోవాలని తొందరగా వచ్చేసాము. ఆ మనుషుల్లో అంతమంది జనాలలో వాళ్ళు వెనుకుండిపోయారు. అందుకే అక్కడే ఒక చిన్న స్వీట్ డబ్బా తీసుకొని ఆ కొంచెం మజ్జిగతోనే ఇఫ్తార్ ఫినిష్ చేసేసాము. ఇంకా మా చిన్న బాబు అయితే మొబైల్ తీసుకొని మొత్తం షూట్ చేసి వస్తాను మమ్మీ అని మొత్తం మస్జిద్ దగ్గర బయట నుంచి మొత్తం షూట్ చేశాడు. మాషాల్లా ఎంత బాగుందంటే అసలు ఫస్ట్ టైం నేను ఇలా చూడడం కూడా. చార్మినార్కి ఎప్పుడు వచ్చి ఇంకా షాపింగ్స్ అవి చేసేవాళ్ళము పెళ్ళిళ్ళ టైంలో, అలా టైంలో. కానీ ఈ రంజాన్ నెలలో అయితే ఫస్ట్ టైం వచ్చాను నా లైఫ్లో ఇక్కడికి. అసలు ఇంతమంది వస్తారా అనుకుని నేను అనుకోలేదు. ఈ మధ్య చార్మినార్ దగ్గర వీడియోస్ అవి చాలా వరకు వైరల్ అయ్యాయి కదా, అవి చూసే నేను వచ్చానమాట. నేను కూడా ఒక వీడియో తీయాలని. ఇక్కడి నుంచి మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మా పిల్లలు ఏదైనా తినాలి, ఫస్ట్ తినేసి అప్పుడు మొత్తం షాపింగ్ అయితే చేయాలి, ఎవరెవరికి ఏమేమి కావాలో అది అని ఆలోచించుకున్నారనమాట. ఫస్ట్ మేమందరం ఇక్కడ మిర్చి బజ్జీలు అయితే తిన్నాము. చికెన్, మటన్ అలాంటివి ఉన్నాయి కానీ అసలు తినాలనిపించలేదు. స్ట్రీట్ ఫుడ్ అయితే అంత ఎక్కువగా తినము. ఏదైనా మంచి హోటల్లో ఫుడ్ తినాలి అనుకున్నాము. ఇంకా ఒక మిర్చి బజ్జీ తీసుకొని అందరం ఒక్కొక్కటి తిని అక్కడ ఉండే వాటర్ తాగి, ఎంత వేడి తెలుసా, చాలా వేడి. ఆ వేడికి ఎవ్వరికి చేత కాలేదు. మా పెద్ద బాబు అయితే ఫస్ట్ టైం ఆ వేడికి తట్టుకోలేక ఎక్కువ కోపం అయిపోతున్నాడు. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయంలో అయితే పత్తర్కా గోష్, చికెన్ కబాబ్స్, లచ్చా పరాటా, రుమాలి రోటీ, బిర్యానీ, ఇంకా హలీం ఇలాంటివి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు ఉగాది కావడం వల్ల చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఇంకా అక్కడే మందిర్ ఉంది కదా, అక్కడ పూజలు అవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే షాపింగ్ అని వెళ్ళాము. చిన్న ప్లేసులలో, మనుషులు లేని చోట చిన్నగా నడుచుకుంటూ ఒక గంట పాటు నడిచాము. చార్మినార్ మొత్తం తీయాలని, వీడియో తీయాలన్నా అవ్వలేదు. ఆ మనుషుల్లో అస్సలు కొంచెం కూడా సందు లేదనమాట. ఇంకా చార్మినార్ వచ్చిన తర్వాత చూడీ బజార్ వెళ్ళకుండా, గాజులు తీసుకోకుండా అయితే ఉండలేం కదా. అందుకని మేమైతే చూడీ బజార్కి వెళ్ళి గాజులు అవి తీసుకున్నాము. ఎక్కువ రష్ ఉండటం వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు తప్పిపోతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మేము ఇక్కడ ఉన్నాము,
ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము, మదీనా దగ్గర ఉన్నాము, మస్జిద్ దగ్గర ఉన్నాము అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. लो 5000 की साड़ी सिर्फ 1500 में दे रहे, 1500 1500 1500 खाली 1500 में दे रहे 5000 की साड़ी। नकलेवा 5000 साड़ी 250 में 10,000 का साड़ी बात करने नहीं आता बच्चे 100 रुपीज 100 का तो ये अरे अब बच्चा अंदर गए ज़्यादा खाने में लोग अंदर गए थे। पीछे खड़े पीछे खड़े हाथ दिखा मैं हाथ काड़ा नहीं रखने को मैं चाहना तो हो सकते हैं जी ये भी 50 का ही सर पे गले में कांटे है वो दियो ये ऊपर में अपना निशान बताए तो गले में कांटे है वो ये ऊपर के वो लाइट पर था और अपने सामान की हिफाजत के लिए 50 के कोई 50 है मोबाइल पर लगे
చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ అవసరాలకు ఏమేమి కావాలో అవన్నీ వస్తువులు అక్కడ ఫ్రెండ్లీ బడ్జెట్లో రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, మనం ఇంట్లో యూజ్ చేసే సామాన్లు కానివ్వండి, ఫ్లవర్ వాజ్లు కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్, కర్టన్స్ ఇలాంటివి చాలా మంచి ప్రైజెస్లో దొరుకుతాయి. మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు తీసుకోండి. ఇంకా చార్మినార్కి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే ఫేమస్ హలీం ఇంకా బిర్యానీ తినకుండా అయితే ఉండలేం కదా. అందుకని మేము షాబాద్ హోటల్లో హలీం తిన్నాము, ఇంకా మదీనా హోటల్లో బిర్యానీ తిన్నాము. ఈ హోటల్కి వెళ్ళినా కూడా ఫుల్ రష్, చాలా వెయిట్ చేసాము. ఇంకా మేము మొత్తం షాపింగ్ అవి చేసేసి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే 12 o'clock అయ్యింది. చాలా రష్ ఉండటం వల్ల ఇంత లేట్ అయింది. నార్మల్ టైంలో అయితే ఇంత లేట్ అవ్వదు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.